Hi guys, I am Prashant. This is our new channel. Please like and share to your friends. Please subscribe guys and support me. Let's start our video. Today I am saying about weightage of MCET, how to prepare and time management. Don't skip it. Watch the video till the end and how you know how to prepare for MCET. Okay. Don't skip the video. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ప్రిపేర్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం చేస్తే నువ్వు సీట్ కొట్టగలవు, నీకు ఏ కాలేజీలో కావాలి, ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు ఫ్రీ సీట్ ఎలా అచీవ్ చేయాలి అన్నది ఈ వీడియో. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం చేయాలి అన్నది. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో మీ ముందు తీసుకొచ్చాను. ఇవి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందర కూడా చెప్పాను, స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ హౌ టు ప్రిపేర్, అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నీ ఏం చేస్తే ఫ్రీ సీట్ కొంటున్నాను, నీకు ఏ కాలేజ్లో కావాలి, మంచి కాలేజ్లో ఎలా సీట్ అచీవ్ చేయగలవు, నువ్వు ఎలా ప్రిపేర్ అవుతే మంచి కాలేజ్లోకి వెళ్తావు, ఎన్ని మార్క్స్కి ఏం చేయగలవు, నా మ్యాక్సిమం 100 మార్క్స్ అబోవ్ నువ్వు ఎలా చేయాలి అవన్నీ నేను చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. ఓకే, ఫస్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎంసెట్, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి వెయిటేజ్ అని చెక్ చేయి. మీ కాలేజ్ ఎవరు బాగా చెప్తున్నారు, నీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బాగా చెప్తున్నారా, కాలేజ్లో బాగా చెప్తున్నారా, బయట కోచింగ్ సెంటర్లో బాగా చెప్తున్నారా అని చెక్ చేయి. ఎలా అంటే నీకు ఎక్కడ క్లియర్గా అర్థమవుతుందో, నువ్వు ఎక్కడ నేను మంచిగా నేర్చుకోగలుగుతున్నాను, నీకు ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయో అక్కడ నువ్వు ఖచ్చితంగా ఉండు. ఎందుకంటే నువ్వు సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి, అక్కడ నువ్వు ఉండి పీవైక్యూస్ ఇవన్నీ చేస్తే నీకు సీట్ వస్తుంది. నువ్వు బాగా ప్రిపేర్ అవుతున్నావు, అక్కడ నువ్వు చేయగలుగుతున్నావు, నీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమయ్యే చోట నువ్వు వచ్చేయడం కరెక్ట్ కదా. అంటే నువ్వు కాన్సెప్ట్ ఎక్కడ అవుతుందో దాన్ని వెతుకు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ, బయట కోచింగ్ సెంటర్లో కానీ, మీ కాలేజ్లో కానీ నీకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు, యూట్యూబ్ చూడు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, లైక్ వేదాంత ఉంది, బైజూస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ గైడెన్స్ ఇస్తున్నాను, ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నాయని. వేదాంత వాళ్ళు లైవ్ సెషన్స్ పెడుతున్నారు, వేదాంత వాళ్ళు 2 ఛానల్స్ ఉన్నాయి. నీకు వచ్చిన చోట చూడు బ్రో, నీకు ఎక్కడైతే అర్థమవుతుందో, నీకు ఎక్కడైతే నువ్వు వెచ్చి చేయగలవు, నువ్వు ఎక్కడైతే చూడగలుగుతున్నావు అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ డెవలప్ చేసుకుని మంచి స్ట్రాటజీతో మంచి కాలేజీలో సీట్ కొట్టుకుని అక్కడ నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్నది. సో అది నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. నువ్వు ఏ టైంకి ఏం చేస్తావు, ఏ టైంకి ఏ చాప్టర్ ప్రిపేర్, ఏ టైంకి ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ నాకు రావట్లేదు అంటే స్కిప్ చేసి, ఎందుకు టైం వేస్ట్ కదా. ఆ టాపిక్ నీకు రావట్లేదు, దాన్ని బట్టి కూర్చుంటానంటావేంటి బ్రో, దాన్ని స్కిప్ చేయి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళి అక్కడ నువ్వు మళ్ళీ చూడు. అవన్నీ వచ్చేసిన తర్వాత ఈ టాపిక్ నీకు ఎక్కడైతే అర్థమవట్లేదో ఆన్లైన్ ప్లాట్ఫామ్కి అని మీ కోచింగ్స్ మీ సార్జన్స్ కానీ ఎవరినన్నా అడుగు, దాన్ని ఎలా చేయాలి, అసలు ఆ టాపిక్ ఏంటి అన్నది జస్ట్ థింక్ చేసి మీ సార్ని కానీ, బయట కోచింగ్ సెంటర్ నువ్వు ఎక్కడైతే నేర్చుకుంటున్నావో అక్కడ కన్ఫామ్గా టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ వే. అంటే ఈ టైంలో నేను ఏం చేయాలి, ఈ టైంలో నేను ఫిజిక్స్ చేయాలా, కెమిస్ట్రీ చేయాలా, ఏ టాపిక్ చేయాలి, ఎంత వెయిటేజ్ ఉన్నా చేయాలి. ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్నాయి కవర్ చేయండి బ్రో. ఎందుకంటే మీకు 1 మార్క్ వెయిటేజ్ ఉన్నా కన్నా హై వెయిటేజ్ ఉన్నాయి, 2 మార్క్స్ 3 మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి. గమ్ముని టాపిక్ అదే ఉంటుంది కానీ కొద్దిగా మీకు 2-3 మార్క్స్ వెంటనే వచ్చేస్తాయి కదా. లైక్ 1 మార్క్ ప్రిపేర్ అయింది, 2-3 మార్క్స్ ప్రిపేర్ అయింది, చాలా తేడా ఉంటుంది. మీకు 1 మార్క్ అంటే ఆ టాపిక్ రావట్లేదంటే స్కిప్ చేయండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా స్కిప్ చేయండి అని. టైం టేబుల్ మార్నింగ్ ఎన్నింటికి లేవాలి, ఫస్ట్ ఏ చాప్టర్ చేయాలి, మార్నింగ్ ఏ టాపిక్ ఎంతవరకు చేయాలి, ఫిజిక్స్ ఎంతవరకు చేయాలి, కెమిస్ట్రీ ఎంతవరకు చేయాలి, అసలు ఎలా చేయాలి అది తెలియట్లేదు బ్రో. అంటే మీరు చెప్తున్నాను కదా, టైం మేనేజ్మెంట్ చేసి మంచిగా ప్రిపేర్ అవ్వి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కోచింగ్ తీసుకుని లేదా బయట కోచింగ్ సెంటర్లో తీసుకుని మీరు పీవైక్యూ సాల్వ్ చేసి కాన్సెప్ట్ కనుక నేర్చుకున్నారా అప్పటికి రాదు బ్రో సీట్. మీకు ఎందుకు రాదు, అప్పటికి రాదు చెప్పండి, మీకే వస్తుంది సీటు. ఖచ్చితంగా ఫ్రీ సీట్ కొట్టగలరు. ఈ మోటివేషన్ లేక, ఈ టైం మేనేజ్మెంట్ వెయిటేజ్ ఇవన్నీ లేక చాలామంది అవలాపోతున్నారు. ఎందుకంటే
క్వాలిఫై కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఆన్ థాట్ రావట్లే. ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కొంచెం తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి ఈ వీడియో. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఇలా చేయాలి, అలా చేయాలి, ఏమేం చేయాలి నేను అన్నది నేను చెప్తున్నాను కదా. నా వీడియోస్ వచ్చి షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. నేను ఇంకా చాలా వీడియోలు పెడతాను. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. కాలేజీకి వెళ్తున్నాను బ్రో, నేను అక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అక్కడ కాలేజ్లో చెప్పిన అర్థం కావట్లే. ఇంట్లో ఏమో వెళ్ళు అంటుంటే నేను వెళ్ళను. వెళ్ళు బ్రో, అయితే మీ మీ పేరెంట్స్కి అర్థమయ్యేటో చెప్పు. వినకపోతే కాలేజ్కి వెళ్ళు. కాలేజీలో చెప్పేది ఏమి ఉండదు, నాకు తెలుసు. నేను వెళ్ళే వచ్చేవాడిని. ఇంటికి వచ్చాక ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వు బ్రో. ఆన్లైన్లో ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా అప్పుడు అంటే ఇలాంటివన్నీ. ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వు. ఎవరు కదన్నా ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వి సీట్ కొట్టు. ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వు. నీకు ఆన్లైన్లో లేదంటూ ఏది లేదు బ్రో. ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వు, సాధించు, ఖచ్చితంగా సీట్ వస్తుంది. లేదు నాకు ఆన్లైన్లో కూడా అర్థం అవ్వట్లేదు, ఆఫ్లైన్లో కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా కష్టం బ్రో. అంటే నువ్వు ఇంకా గట్టిగా కూర్చోవాలి. ఇంకా ఎంత 20 days ఉంది బ్రో. నువ్వు గట్టిగా కూర్చుంటేనే అవుతుంది. టైం టేబుల్ అది నిద్రపోకూడదు. సీట్ కొట్టే వరకు నువ్వు నిద్రపో. నెక్స్ట్ బుక్స్. ఏమేమి బుక్స్ చేయాలి, అసలు ఏ బుక్స్ చేస్తే ఎలా అవ్వాలి, ఏమేమి బుక్స్ చేయాలంటే హరిహంత్ ఉంటుంది, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి బ్రో. నేనైతే హరిహంత్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను అదే చేశాను అనుకో. పివైక్యూస్ చాలా బాగుంటాయి బ్రో. మీరు ఎలా అంటే ఏమేమి మోడల్స్ అడుగుతున్నాడు, ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇవన్నీ ఉంటాయి బ్రో. నేనైతే హరిహంత్ ప్రిఫర్ చేస్తాను. హరిహంత్ బాగుంటుంది, తీసుకోండి. హరిహంత్ అన్నీ మ్యాక్సిమం నాకు తెలిసి 1000 అలా ఉంటుంది. హరిహంత్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇంకా చాలా ఉన్నాయి బయట, అంటే నాకు అంత ఐడియా లేదు కానీ బ్రో, నేను హరిహంత్ తీసుకున్నాను. నేను నాకు తెలిసింది అయితే మీరు ఆ పీవైక్యూ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఎంతవరకు సాల్వ్ చేస్తున్నారు, టఫ్ వస్తే నేను ఎంత టైం పడుతుంది, టఫ్ ఈజీ అయితే ఎంతసేపు పడుతుంది నాకు, అవన్నీ చెక్ చేసుకుని ఆ టైంని ఈ బుక్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టైంకి ఏ టైంకి ఎంత చేయగలుగుతున్నాను, ఈ క్వశ్చన్కి ఎంత టైం పెడుతున్నాను, డిఫికల్ట్గా ఉంటే ఎంత టైం అవుతుంది, ఈజీగా ఉంటే ఎంత టైం అవుతుంది, అలా చెక్ చేసుకోండి. బుక్స్ అది అందులోనే పీవైక్యూస్ కూడా ఉంటాయి. రోజుకి మీరు దగ్గరగా మ్యాథ్స్కి అయితే 50 పీవైక్యూస్, ఫిజిక్స్ 25 పీవైక్యూస్, కెమిస్ట్రీ 25, రోజుకి 100 పీవైక్యూస్ చేయాలి బ్రో. నువ్వు ఎంత టైంలో ఎంత చేస్తున్నావు అంటే, నువ్వు క్వశ్చన్కి వచ్చి ఎంత టైం తీసుకుంటున్నావు, డిఫికల్ట్గా ఉంటే ఎంత టైం తీసుకుంటున్నావు, ఈజీగా ఉంటే ఎంత టైం తీసుకుంటున్నావు, అవన్నీ స్ట్రాటజీ చేసుకుని టైంని మేనేజ్ చేసుకుని బుక్స్లో డిఫికల్ట్ లెవెల్ని, పీవైక్యూస్ డిఫికల్ట్ లెవెల్ని, ఈజీ లెవెల్ని కంపేర్ చేసి ఎంత టైము, ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ ఎలా అడిగాడు, ఇవన్నీ మెయింటైన్ చేసుకుని నువ్వు టాపిక్ నేర్చుకున్నావా, ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అవన్నీ మేనేజ్ చేసి నువ్వు ఖచ్చితంగా సీటు కొడతావంటే కొడతావు. నేను చెప్తున్నాను కదా బ్రో, నేను కొడతావు అంతే. అది ఎందుకంటే నువ్వు అంత కష్టపడినోడివి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు తెలుస్తుంది ఈ టాపిక్ ఎలా చేయాలి, ఈ టాపిక్ ఎంత టైం అవుతుంది, ఈ టాపిక్ అక్కడ అడిగాడు కదా ఆ మోడలే, ఆ మోడల్స్ అన్నీ కూడా తెలుస్తాయి మీకు. ఆ మోడల్స్ అన్నీ ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు కొద్దిగా ఈజీగా అవుతుంది. 160 bits పెద్ద కష్టమేం కాదు ఆన్సర్గా. కొద్దిగా మీకు ఫియర్ అవుతారు కాబట్టి కొద్దిగా అప్పుడు మర్చిపోతారు కొన్ని. ఖచ్చితంగా మీరైతే 80+ కొడతారు. 10,000 బిలో ఖచ్చితంగా వస్తుంది మీకు ర్యాంకు. మీరు అనుకున్న కాలేజీలో కూడా మంచిగా సీట్ వస్తుంది. సో ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేదు బ్రో, నేను ప్రిపేర్ అవ్వను. ఆ టైంకి ఏదో కొడతాను, ఆ టైంకి ఏదో రాస్తాను, ఆ టైంకి ఏదో వెళ్ళి అలా పెడతాను, అయిపోద్ది అంటే నువ్వేమైనా పెట్టుబుట్టావా? ఇప్పుడు దాకా ఏం చేసావు? నీకేమైనా లక్ వచ్చిందా? ఎక్కడ చదువు, ఏదో ఇంటర్మీడియట్, ఏదో చిన్న కాలేజీలో చదువు. పెద్ద కాలేజీలో చదివారంటే అది వేరే విషయం. నువ్వు చిన్న కాలేజీలో చదివి పెట్టేసి వచ్చేస్తాను, లేదా సీట్ వచ్చేస్తాను, లక్ ఉందా? నీకు పెట్టుబుట్టా? నీకు లక్ ఉంటే ఇక్కడ చిన్న కాలేజీలో ఎంతో చదువుతావు బ్రో. ఖచ్చితంగా చెప్తున్నాను, లక్ అన్నది అది తర్వాత విషయం. ఫస్ట్ ప్రిపేర్ అవ్వి, అలా అవన్నీ నేర్చుకుని నువ్వు దిగు. లక్ ఏంటి, అన్ని లక్ అసలు నీకు తిరిగి ఉండదు బ్రో. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా లక్ అంటే అలా వస్తుంది, రాదు కదా. నువ్వు ప్రిపేర్ అవ్వి రాసిన తర్వాత దేవుడి దయ లక్ అంటే నువ్వు ప్రిపేర్ అవ్వవు కాబట్టి ఇంకా నువ్వు ఎలా చేసినా పర్లేదు. ప్రిపేర్ అవ్వకుండా దేవుడి దయ వస్తుంది లక్ చూసుకుందాం అంటే ఎందుకు వస్తుంది బ్రో? నువ్వు ఏం అటెంప్ట్ చేయకుండా, అసలు ఏం చేయకుండా లక్ ద్వారా వచ్చారంటే అలా వస్తుంది, అవ్వదు కదా. నెక్స్ట్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే,
ప్రిపేర్ అవ్వు. నీకు ఎక్కడైతే అర్థం అవ్వట్లేదో, ఎక్కడైతే నీకు ఎక్కడ అర్థం అవ్వట్లేదో అక్కడ వదిలే. నీకు ఎక్కడైతే అర్థమవుతుందో, నువ్వు ఎక్కడైతే టాపిక్ నేర్చుకోగలుగుతున్నావు, నువ్వు ఎక్కడైతే పీవైక్యూస్ సాల్వ్ చేయగలుగుతున్నావు, అక్కడ ఆ ప్లాట్ఫామ్లో ఉండి, అది బయట అయినా కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, నేర్చుకుని టాపిక్స్ అన్నీ నేర్చుకుని మంచిగా ప్రిపేర్ అవ్వి, సీటు కొట్టి మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అవే చేయాలి బ్రో. అది లేదు నేను లక్తో అంటే అది అవ్వదు. లక్ అన్నది అది కొంతమందికే. అది చెప్పాను కదా, కొంతమంది మర్చేసి కొడతారు. లక్ మీద బేస్ అవ్వకండి బ్రో. లక్ మీద అయితే బేస్ అవ్వకండి. మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత దేవుడి మీద వేసిన లక్ అది తర్వాత విషయం. మీరు ప్రిపేర్ అవ్వకుండా దాని మీద వేస్తే అది తప్పు. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, మంచి కాలేజీలో సీట్ కొట్టండి. దిస్ ఇస్ అవర్ వీడియో అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్.